ధన్యవాదాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడతారు. కలుగొట్ల అందరూ బాగున్నారా? గట్టిగా ఈ గ్రామ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన గ్రామానికి ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే కుటుంబ భవిష్యత్తు కోసం తప్పకుండా కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెప్పే లక్ష్యంతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన గ్రామం రావడం నిజంగా చాలా సంతోషం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మా మంత్రివర్యులు గౌరవనీయులు రామానాయుడు గారికి, మరో సహచార మంత్రివర్యులు గౌరవనీయులు టీజీ భరత్ గారికి, మా ఎంపీ గారు గౌరవనీయులు నాగరాజు గారికి, పెద్దలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సాయి ప్రసాద్ గారు, మా కలెక్టర్ గారు సిరి గారికి, మన బెనిఫిషియరీస్కి, మా స్థానిక శాసనసభ్యుడు మీ అందరికి కూడా ఎంతో ప్రీతిపాత్రుడు, యువకుడు, ఉత్సాహవంతుడు మా తమ్ముడు జయనాగేశ్వర రెడ్డి గారికి, అందరికి కూడా పత్రికా సోదరులు అందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి ముఖ్యంగా నెలలో ఇన్నిసార్లు ప్రజల మందికి రారు. నెలకి 6-7 సార్లు మీ మధ్యలోకి వచ్చి వారి యొక్క ఆకాంక్ష ఏదైతే ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లాలో మీ అందరికీ కూడా తెలియజేయాలి. అలాగే మరీ ముఖ్యంగా 14-19లో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, ఏదో విభజన జరిగిందో దాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కష్టపడ్డారో, 19లో కొందరు దొంగలు వచ్చి దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి, తప్పకుండా ఒక సుపరిపాలన ఇస్తాను అని చెప్పేసి ఒక ఏదైతే మాట చెప్పారో ఆ సుపరిపాలన ఇచ్చే విధి విధానాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు తీరు చూసుకుంటూ పర్యవేక్షించుకుంటూ ఇంకా మెరుగ్గా ఎలా చేస్తే బాగుంటుందో చూసుకోవడం కోసం మీ మధ్యనే తిరుగుతున్న గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈరోజు రెవెన్యూ మీద ఈ మీటింగ్ మీకు తెలుసుకోవాలి. అన్ని రాజకీయం మొత్తం కూడా నేను చెప్పను, ఎందుకంటే చెప్పాలని చాలా ఉంది, కానీ అంత సమయం కూడా మనకి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 13న 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. మొట్టమొదటిది డిఎస్సి. తప్పకుండా ఈ గ్రామంలో ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తా అన్నారు. 16,000 పైచిలకు మందికి డిఎస్సి ఇచ్చి వారి కుటుంబం అంతా కూడా భోజనాలు పెట్టి మరీ వారికి సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి. రెండోది, మీ ఆస్తులు హరించే విధంగా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తా అని చెప్పారు, దాన్ని రద్దు చేశాం. మూడోది, పెన్షన్లు. పేదల కుటుంబాల్లో అందరిలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో 3,000 రూపాయల పెన్షన్ 4,000, 10,000, 15,000 చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాగే ఏదైతే మనకి నైపుణ్య గణన, ఇట్లా అన్ని కాన్సెప్ట్లు కూడా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో ఇవన్నీ కూడా చేసుకుని అమలు చేసిన గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మరి ముఖ్యంగా 2019-24లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడో ఈ రాష్ట్రంలో ఈ యొక్క రీసర్వే కార్యక్రమం ఏదైతే 2008లో నేషనల్ ప్రోగ్రామ్గా స్టార్ట్ అయిందో, ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ దాన్ని కలిపితే 2016లో దాన్ని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్గా దాన్ని మార్చి అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే 2017-18లో దానికి 32 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం మొదలైంది. కానీ వీళ్ళేమంటారు, రీసర్వే మేము చేసాం, మీరు ఇన్సెంటివ్ చేశారు, తీసుకున్నారా అని అడుగుతారు. తీసుకుంటున్నారు కదా అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 2019లో మీరు రీసర్వే స్టార్ట్ చేసి ఉంటే 2024 దాకా ఎందుకు పూర్తి చేయలేదు అని అడుగుతా ఉన్నాను. 6,688 గ్రామాలు మేము చేశాము అంటున్నారు, కానీ పాస్బుక్లు కూడా ఇచ్చింది 6,700 గ్రామాల్లో, అది కూడా అన్ని తప్పులు కడక వారికి కావాల్సినటువంటి. ఎందుకు అంటున్నాను అంటే రెవెన్యూలో ఇక్కడ 5-6 అంశాలు ఉన్నాయి. పాస్బుక్ ఒకటి అంశం అయితే 22A ఒక అంశం, రీసర్వే ఒక అంశం అయితే బౌండరీ రాళ్ళు ఒక అంశం.
మరి ముఖ్యంగా టైటిలింగ్ యాక్ట్ అనేది మరి ఒక అంశం. ఈ రీసర్వేని వారు ఆయుధంగా వాడుకుని మీ యొక్క హక్కుని హరించే విధంగా ఈ టైటిలింగ్ యాక్ట్ని క్రియేట్ చేశారు. లేకపోతే 5 సంవత్సరాలు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నాను. 4700 గ్రామాలకు రీసర్వే చేసి పాస్ పుస్తకం 5 సంవత్సరాలు పడుతుందా అడుగుతా ఉన్నాను. మేము ఈ రోజులో అప్పుడు చేసిన తప్పులన్నీ కూడా రెక్టిఫై చేసి గ్రామ సభలు పెట్టి రెవెన్యూ సదస్సులు పెట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని ఈ రోజు 90% కరెక్ట్ చేసి మేము ఇచ్చాం. ఇంకా 100 బుక్కులు ఈ గ్రామంలో మిగిలినాయి అంటే అవి కూడా జాయింట్ ఎల్పిఎం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే జాయింట్ ఎల్పిఎంకి మేము ఫ్రీగా కూడా సర్వీస్ ఇస్తా ఉన్నాం. అది మీకు అవగాహన లేక మీకు చేసుకోలేదు. ఈ రోజు కూడా చేసుకోవచ్చు. మీ గ్రామ నాయకులు బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేస్తా ఉన్నామో. అది కూడా తెలుసుకుని చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. మీకేమైనా సమస్య వస్తే వాళ్ళు ఇష్టమైన నాయకుడిని పెట్టుకోవచ్చు, కార్యకర్తగా, అక్కడ ఆఫీసర్గా, టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్గా. సరే, అక్కడ సెటిల్మెంట్ కాకపోతే అప్పీలేట్ అథారిటీ కూడా వాళ్ళ ఇష్టమైన నాయకుడే. మనం ఇక్కడ గ్రామంలో కానీ లేకపోతే ఇక్కడ కోర్టుకు వెళ్ళే పరిస్థితి, సివిల్ కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేకుండా కేవలం హైకోర్టుకు వెళ్ళే విధి విధానాలతో వాళ్ళు రాసినటువంటి పరిస్థితి, అది రద్దు చేస్తామని చెప్పాం. ఆ విధంగా మీ ఆస్తులు కాపాడడం. అదే విధంగా ఈరోజు పెద్దలు చెప్పారు అందరూ కూడా 14 భద్రతా లక్షణాలు కలిగినటువంటి పాస్బుక్ మీకు రాజముద్రతో ఈ రోజు ఇస్తా ఉన్నామంటే అది మన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో వారికి ఉన్న ఫోటో పిచ్చి, అలాగే వారికి ఉన్నటువంటి డిఫరెంట్ ఆలోచనలతో మన పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటో ఎందుకండి? మన తాతలదో లేకపోతే మన కష్టపడి సంపాదించి ఇచ్చినటువంటి మన తండ్రి గారిదో తల్లి గారిదో ఎవరు ఇచ్చారో వాళ్ళు ఇస్తారు. లేదంటే మీరు చేస్తే మీ పిల్లలు కూడా మీ ఫోటో వేసుకుని ఇచ్చుకోవచ్చు. కానీ అతని ఫోటో ఎందుకు ఫ్రీగా ఉచితంగా ఏమైనా మనకి ఇచ్చాడా భూమి అని అడుగుతా ఉన్నాను. మన సర్వహద్దు రాళ్ల మీద అతని ఫోటో ఎందుకు అని అడుగుతా ఉన్నాను. మీ సొమ్ము 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సరిహద్దు రాళ్లు కావాలా మనకి? అట్లాంటి దురాలోచనతో ఈ కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా కడుక్కోవడానికి మాకు ఇంత సమయం పడుతుంది. 18 నెలల్లో 18 కార్యక్రమాలు అద్భుతంగా చేసిన ముఖ్యమంత్రి గారికి రెవెన్యూలో ఎందుకు చేయలేకపోతామంటే సమయం పడతా ఉంది. 14 భద్రతా లక్షణాలతో మరి ముఖ్యంగా మీ అన్ని కూడా రెక్టిఫై చేసి ఎక్కడ కూడా సమస్యలు ఉండకూడదు. ఇలాంటి జాయింట్ ఎల్పిఎంలు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే QR కోడ్తో మనకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ద్వారా మనం ఎలా అయితే వెళ్తా ఉన్నామో మీ దగ్గరికి అది తప్పు చూపించకూడదు అని చెప్పి కూడా అవన్నీ మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా సాయి ప్రసాద్ గారు స్పెషల్ సిఎస్ఐ గారు అయిన తర్వాత వారు మా జయలక్ష్మి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ పాస్బుక్లు ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని చెప్పేసి డ్రాఫ్ట్ పాస్బుక్ మీ ఇంటికి వచ్చి మీ ఈకేవైసీ తీసుకుని డ్రాఫ్ట్ పాస్బుక్ చేసిన తర్వాతే ఈ ముద్రణ చేసి మీకు ఇవ్వాలని చెప్పేసి మిగిలిన గ్రామాల్లో కూడా, అంటే మీ గ్రామంలో మిగిలినాయి అలాగే రాష్ట్రంలో మిగిలిన గ్రామాల్లో చేయాలని తపనతో అద్భుతంగా కార్యాచరణ చేసుకుంటా ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడ కూడా 22A కూడా ఈ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాల భూములు 22A వివిధ కారణాల వల్లగా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రైవేటు భూమి మాత్రం 22A ఉండకూడదు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని మా టీం అంతా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా కలెక్టర్ గారు ఇక్కడ అద్భుతంగా రెవెన్యూ క్లినిక్లు పెట్టారు. అలాగే ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా గ్రామాలకు వెళ్ళి సాల్వ్ చేస్తాను. అట్లా ప్రతి కలెక్టర్ కూడా ఈ నూతనంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గ్రామాలకు వెళ్ళి 22A సమస్యలు, పాస్బుక్ సమస్యలు, సరిహద్దు సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తా ఉన్నారు. అట్లా ఒక వైబ్రెంట్ వాతావరణం ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. ఆ క్షేత్రస్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా వారికి మనం వినూతనంగా ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఆహార నిశాలు 18 నెలలో 18 సార్లు అంటే ఆయన కోసం కాదు, వివిధ నాయకుల్ని బిజినెస్ మెన్ని కలిసి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తూ ఎందుకు పనిచేస్తా ఉన్నారండి? మన భావి తరాలు బాగుండాలని పనిచేస్తా ఉన్నారు. ఆ వారి కోసమో నా కోసమో మీ కోసమో కాదు, మీ అందరి పిల్లలు బాగుండాలి. మీ అందరి పిల్లలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఒక మంచి పునాదికి మన పునాదేశం, మంచి భవిష్యత్తు పునాదేశంలో అవుతామని చెప్పే లక్ష్యంతోనే ఇంత కష్టపడతా ఉన్నారు. మీరు కూడా చేతుగా ఎప్పుడు ఉండండి. ఎప్పుడు ఒక మంచి మనిషి ఆశీర్వదించండి. వారు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాబోయే తరాలు బాగుంటాయని తెలియజేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మీ గ్రామంకి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడతారు.
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మీ భూమి మీ హక్కు పట్టాదారుల పాస్బుక్లు రాజముద్రతో ఇచ్చేటువంటి